దాన్ని దూరం చేయటానికి మానవ శరీరాన్ని ధరించి వచ్చావు. జీవుల దుఃఖాన్ని పోగొట్టడానికి దేహాన్ని ధరించి వచ్చావు. దేహాన్ని ధరించి వచ్చావు. దేహాన్ని ధరించి వచ్చావు. కొంచెం ఇక్కడే ఇక్కడే నేను వస్తా ఇప్పుడే వస్తా. కొంచెం ఇక్కడే నేను ఎవరిని చూడడానికి వచ్చాను? ఈయన ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు. లేకపోతే విశ్వనాథ్ దత్తా కొడుకునే నన్ను పట్టుకుని ఇవన్నీ చెప్తాడేంటి? ఇదిగో తిను 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 తిను. స్నేహితులతో కలిసి వచ్చాను కదండి, ఆ పళ్ళెం ఎలా వండి అందరం కలిసే తింటాం. వాళ్ళంతా తర్వాత తింటారులే, నువ్వు ముందు తిను. ఇదిగో వద్దండి, వద్దు ప్లీజ్ వద్దు. తిను 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 తిను. మళ్ళీ వస్తావుగా, మళ్ళీ రా, సరేనా? సరేనా? సరే కానీ ఈసారి ఒక్కడివే రా. అంతమంది స్నేహితులతో ఎందుకు రావటం? నువ్వు ఒక్కడివే రా, సరేనా? నువ్వు మళ్ళీ రావాలి, ఒక్కడివే రావాలి. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా రావాలి. ఎప్పుడు అమ్మ అమ్మ అంటుంటారే, మీరు ఎప్పుడైనా చూసారా? చూడటం ఏమిటి, నేను అమ్మతో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎలా చూస్తాను? సరిగ్గా అమ్మను కూడా అలాగే చూస్తాను, అంతేనా? అమ్మతో పాటు తింటాను, చిన్న పిల్లాళ్ళ ఆమె ఒళ్ళో నిద్రపోతాను. అమ్మ దగ్గర చిన్నపిల్లాళ్ళ నిద్రపోతాడట. ఇది ఎక్కడైనా సంభవిస్తుందా? అదిగో మందిరం, అక్కడికి వెళ్తే నాకు ఈశ్వర దర్శనం అవుతుందా? అది పాషాణంతో చేసిన బొమ్మ, జడ పదార్థం. ఓ రాఖాల్, ఓ రామ్లాల్, నరేన్ అంటున్నాడు అది ఒట్టి బొమ్మట, జడ పదార్థంట. నువ్వేం మాట్లాడుతున్నావు నరేన్? జడం కూడా చైతన్యంలో భాగమే కదా. ఈ విశ్వం అంతా చైతన్యమయమే కదా. తప్పు మాట. అన్నిట్లో భగవంతుడు ఎలా ఉంటాడు? అన్నిట్లో, గోడ, బొక్కన, కొండ, కంచం అన్నిట్లో ఉంటాడు. మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు. గోడ, బొక్కెన, మంచం, గ్లాస్ అన్నిట్లోనా? అంతేనా? గడ్డిపోత దగ్గర నుంచి నక్షత్రాల వరకు. గడ్డిపోత దగ్గర నుంచి నక్షత్రం వరకున్నా? నేను నమ్మ. అటెక్కడికి వెళ్తున్నావు నరేన్? ఓహో, నీ ఫ్రెండ్ హజారా దగ్గరికేగా. వెధవ పట్వారి బుద్ధి, జపతపాలు చేస్తాడు, చేసేవన్నీ దళారీ పనులు. లౌకిక జీవితానికి ఉపయోగపడినప్పుడు జపతపాలకు అర్థమే లేదు. లౌకిక జీవితానికి ఉపయోగపడపోతే జపతాపాలకు అర్థం లేదంటారా? వాడు మాటలు పట్టించుకోకు, వాడు ఇంకా చిన్నపిల్లాడు. అమ్మ చెప్పింది, కొన్ని రోజులు పోతే ఇక్కడ చెప్పినవన్నీ నిజమని వాడే నమ్ముతాడు. ఆయనేంటి అన్ని వింత వింతగా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? గోడ, బొక్కిన, పళ్ళెం, గ్లాసు, కుండ అన్నీ భగవంతుడే అన్నాడు. ఇటుక, ఇనుము, చక్కెరలో కూడా అన్నాడు. అలాగా? అంతేకాదు, నువ్వు